రీసెంట్గా సమ్మర్తో స్టార్ట్ అయిపోయింది అనమాట. సమ్మర్లో ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేద్దామని చెప్పి నేను హ్యాండ్ రైటింగ్ చూస్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్ రైటింగ్ ఇంకా కంప్యూటర్ చూస్ చేస్తున్నా. సో మార్నింగ్ 8 to 9 అయితే నాకు హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఉందన్నమాట. సో దానికైతే నేను రెడీ అవుతున్నా. సో ఇది నా బ్యాగ్ అనమాట. ఇలా హ్యాండ్ రైటింగ్ బుక్స్కి సంబంధించి ఉంటాయి. సో నేను హ్యాండ్ రైటింగ్ ఏం చూస్ చేసుకున్నానంటే 10th ఎగ్జామ్లో బాగా చదువుకోకూడదు, బట్ తను ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగోపడడం వల్ల. సో అందుకనే హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలంటే నేనైతే చాలా తీసుకున్నాను. హ్యాండ్ రైటింగ్ అంటే హ్యాండ్ రైటింగ్ అనే కాదు, హ్యాండ్ రైటింగ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ సీడాకర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. నేను వచ్చేసి అన్నీ నేర్చుకోవాలన్నమాట. నాకు కావాల్సిన స్పీడ్ రైటింగ్ విత్ నార్మల్ రైటింగ్ అనమాట. నాకు పుస్తకాలు నాకు ఏమి ఒక్క చెప్తా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత చదివినా కానీ ఎవరైనా చూసేది మన హ్యాండ్ రైటింగ్ అనమాట. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. సో ఇంకో లక్కీ విషయం ఏంటంటే ఆ హ్యాండ్ రైటింగ్ క్లాస్ మా పాత స్కూల్లో జరుగుతుంది అనమాట. ఈ 7th క్లాస్ ఎక్కడ జరిగిందో అక్కడే జరుగుతుంది.